स्वबिम्बायै श्रीचक्रबिलान्तस्तेजसे ललितायै द्विभुजायै सिद्धश्रीकामाक्ष्यै देवतायै नमः हृदये। लम्बमानेतरकरललिता स्वर्णविग्रह अम्बुजाब्जं प्रतिदक्षहस्तेनास्ते बिलाद्बहिः कामाक्षीति द्विरुक्तैः शब्दैः ध्यात्वा ऐक्यतः कामाक्षी कामाक्षी। శివశక్తి సమారంభాం భాస్కరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీనాథ పర్యంతాం వందే గురు పరంపరాం. కామాక్షి అమ్మవారి గర్భాలయంలో కామాక్షి ముందున్నటువంటి శ్రీచక్రం అనేది ఎవ్వరికీ చూడడానికి కుదరదు. అక్కడ ఏ రూపాలలో ఏ తత్వాలతో ఉంది, ఏ ఏ శక్తులు అధిష్ఠితులై ఉన్నాయి, కొలువై ఉంది అనేది తెలియదు. మీరు గాయత్రి మండపంలో లోపల గర్భాలయం గడప ముందు కూర్చున్నా స్పష్టంగా కనిపించదు. కనుక ఈ వీడియోలో కామాక్షి ముందున్నటువంటి శ్రీచక్రంలో ఏముంటుంది వాటి గురించి తెలుసుకుందాము. అలాగే ఆలయంలో గాయత్రి మండపంలో ఏదైనా స్తోత్రాలు పారాయణ చెయ్యొచ్చా అంటే చెయ్యకూడదనే చెప్పాలి. ఎందుకు అనేటువంటి విషయాలు, అలాగే మహాపెరియవ గురించి ఒక యథార్థ సంఘటన ఒకటి తెలియజేస్తాను. నడిచే కామాక్షి అంటే ఎలా ఉంటుందో ఇలాంటివి మనకు చెప్పకనే చెప్తుంది. ఇక 16 శుక్రవారాల దీప పూజ గురించి ఎక్కువ మంది అడుగుతున్నటువంటిది, పూర్తయిన తర్వాత ఆ ప్రమిదల్ని ఏమి చేయాలని చెప్పి అడుగుతున్నారు. కడిగి నిత్య పూజల్లో వాడుకోవచ్చు. ఏ ఒక్క వారం ఆగినా మళ్ళీ మొదటి నుండి చెయ్యాలా అని అడుగుతున్నారు. అవును, చెయ్యాలి. ఆడవారికి 5 రోజులు తప్ప ఇంకా ఏ కారణం చేత ఆగినా మొదటి నుండి చేయాల్సి ఉంటుంది. ప్రారంభించినటువంటి 9, 13, 14, 11 వారాలకే సంకల్పం పూర్తయిందని ఇప్పటికీ ప్రతిరోజు మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. అలా అంతటి శక్తివంతమైనటువంటిది పెరియవ చెప్పినటువంటి దీప పూజ. ఇక గత వీడియోలో కామాక్షి దర్శనం పరిపూర్ణం అనేది ఎప్పుడు అవుతుందో తెలుసుకున్నాం. ఖచ్చితంగా కంచి కామాక్షి ఆలయంలో అక్కడ అడుగు పెట్టిన దానికి గాను వచ్చినటువంటి దోషం పోవడానికి చూడాల్సినటువంటి దేవత గురించి తెలుసుకున్నాం. మరి మార్కండేయులు వారు సురతునికి చెప్తున్నటువంటి 3 కామాక్షులైనటువంటి స్వర్ణ బంగారు కామాక్షి, తపస్ కామాక్షి మరియు లలితాపరా భట్టారిక లలితా త్రిపుర సుందరి స్వరూపంగా మనకు దర్శనమిచ్చే మూల కామాక్షికి 5 నామాలు చొప్పున 15 నామాలు తెలియజేస్తున్నారు వీరి ముగ్గురికి. అవి ఏవి అంటే, ముందుగా స్వర్ణ కామాక్షికి చెప్పినటువంటి నామాలు ఏమి అంటే, స్వర్ణాంగి అంటే స్వర్ణము వలె జ్వలించేటువంటి అంగములు కలిగింది అని అర్థం. 2 శుకహస్త చిలుకను చేతి యందు ధరించినదని, చూతలింగస్య వల్లభ ఏకాంబ్రనాథుని యొక్క ప్రాణశక్తిగా పత్నిగా విరాజిల్లేటువంటిదని. మూల కామాక్షి అంటే కేవలం తాను కామాక్షి మాత్రమే కాదు, శివశక్త్యైక్య రూపిణి. తనలోనే శివముంది, శక్తి ఉంది. ఆ రెండూ కలిపిందే కామాక్షి. ఈ మూల కామాక్షి యొక్క 3వ నేత్రం నుండి ఆవిర్భవించినటువంటి శుద్ధ శక్తి స్వరూపమే బంగారు కామాక్షి అని చెప్పి చెప్పబడుతుంది. ఇక కామాక్షి ధర్మదేవి. స్వర్ణాంగి శుకహస్తాచ చూతలింగస్య వల్లభ కామాక్షి ధర్మదేవేతి నామ పంచక సంయత అని చెప్పి చెప్పబడుతుంది. ఇక తపస్ కామాక్షి విషయానికి వస్తే, ఈ తపస్ కామాక్షియే పంచలోహ రూపం అనేటువంటిది మాంగాడులో దర్శనమిస్తుంది మనకి. కంచి కామాక్షి గర్భాలయంలో తపస్ కామాక్షి స్వయం వ్యక్త రూపం వలె దర్శనమిస్తుంది. ఈమెను తపస్విని ఘనశ్యామ సర్వశైవాలయేశ్వరి కామాక్షి కాళికాచ ఇది నామ పంచక సంయుత అని చెప్పి చెప్తున్నారు. తపస్విని ఘనశ్యామ సర్వశైవాలయేశ్వరి కామాక్షి కాళిక. సురతన్ అడుగుతాడు ఏమని అంటే, తస్యాహ పూర్ణాంశ దేవ్యాస్తు పంచాదిత్య శృణు ప్రభోహో అని. ఇప్పుడు లలితా త్రిపుర సుందరిగా ఉన్నటువంటి కామాక్షి యొక్క 5 నామాలను చెప్పమని సురతన్ మార్కండేయుల వారిని అడుగుతారు. మూలమూర్తి అయినటువంటి కామాక్షికి ఉన్నటువంటి 5 నామాలు ఏవి అంటే, త్రిపుర, రాజరాజేషి, మహాకామేశ వల్లభ, కామాక్షి, కామకోటేతి ఇది నామ పంచక సంయుత. త్రిపుర, రాజరాజేశ్వరి, మహాకామేశ వల్లభ, కామాక్షి, కామకోటి.
కామాక్షి ముందు ఎలా వచ్చిందో తెలుసా అండి? ఏ రూపమో తెలుసా అండి? మొట్టమొదట భైరవి రూపంలో ఆవిర్భవిస్తుంది. ఆ తర్వాత కన్యక రూపంలో వస్తుంది. లలితా త్రిపుర సుందరిగా మహాకామేశ్వరి అయినటువంటి సువాసినిగా ఉంది కామాక్షి యొక్క గర్భాలయంలో. చాలామంది కామాక్షి కన్యక అంటారు, కానీ కామాక్షి అక్కడ శుద్ధ శక్తి మహాసువాసినిగా కూర్చొని ఉంది. అందుకే మహాకామేశ వల్లభ అని నామం. అయితే బాలగా కొలిచేవారికి బాలగా, కన్యగా కొలిచేవారికి కన్యగా, సువాసినిగా కొలిచేవారికి సువాసినిగా, ఎవరు ఎలా చూస్తే ఎలా కొలిస్తే అలా దర్శనమిస్తుంది కామరూపిణి కామాక్షి. ఇదే కామరూపిణి కామాఖ్య. అక్కడ లలితా త్రిపుర సుందరిగా షోడశిగా ఉన్నటువంటి కామరూపిణి కామాఖ్య, ఇక్కడ కామరూపిణి కామాక్షి. ఇద్దరికీ ఎటువంటి భేదము లేదు. అలాగే ఇంకొక నిగూఢమైనటువంటి విశేషం ఏమంటే, కామాక్షి గర్భాలయం కింద ఎలాగైతే మహాబిలాకాశం నిర్గుణ రూపంలో అవ్యక్తంగా ఉందో, అలాగే ఏకాంబరేశ్వరుడు ఎక్కడున్నారో తెలుసా అండి? ఏకాంబర వృక్షం అందరూ చూసే ఉంటారు, మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు యొక్క మొదట్లో మూలల్లో నిర్గుణ జ్యోతి స్వరూపంలో ఉన్నారట ఏకాంబరనాథుడు. ఆయన మహాకామేశ్వరుడు, ఈమె మహాకామేశ్వరి. దీపం వెలిగించేటప్పుడు ఈ 15 నామాలు చెప్తూ పెట్టడం అనేది మంగళత్వాన్ని కలిగిస్తుందని చెప్పబడుతుంది. స్వర్ణాంగి శుకహస్త చూతలింగస్య వల్లభ కామాక్షి ధర్మదేవి తపస్విని ఘనశ్యామ సర్వశైవాలయేశ్వరి కామాక్షి కాళిక త్రిపుర రాజరాజేశ్వరి మహాకామేశ్వరి కామాక్షి కామకోటి. కామాక్షి అమ్మవారి ముందున్నటువంటి కామకోటి శ్రీచక్రానికి విషయానికి వస్తే, ఆ నల్లటి పానవట్టం ముందు పైభాగం మాత్రమే కనిపిస్తుంది. ఆ లోపల ఏ ఏ శక్తులు ఉంది అంటే 8 మహాశక్తులు అధిష్ఠితులై ఉంటారు ఆ శ్రీచక్రం పానవట్టం లోపల చుట్టూ. ఆ 8 ఎవరు అంటే వశినీ శక్తి, కామేశ్వరి శక్తి, మోదినీ శక్తి, విమలా శక్తి, అరుణా శక్తి, జైనీ శక్తి, సర్వేశ్వరి శక్తి, కౌలినీ శక్తి. ఈ 8 మందిని ఏమంటారంటే వసిన్యాది వాగ్దేవతలు అని అంటారు. అనుక్షణం ప్రతినిత్యం ఈ వసిన్యాది వాగ్దేవతలు శ్రీచక్రార్చన చేస్తూనే ఉంటారు కామాక్షి గర్భాలయంలో. వాక్కు అనగా ప్రకటింపబడినటువంటి జ్ఞానం అని అర్థం. వసిన్యాది వాగ్దేవతల దయ లేకపోతే మనం పలకలేము, పలికినటువంటిది తెలుసుకోలేము. వీరు సాక్షాత్తు అమ్మవారి నుండి వచ్చినటువంటి అమ్మవారి యొక్క పూర్ణ స్వరూపాలుగా చెప్పబడుతుంది. ఈ వసిన్యాది వాగ్దేవతలు అక్షర స్వరూపులు, సర్వ మంత్ర స్వరూపులు, వాక్ విభూతి అనగా వాక్ వైభవం కలవారు వీరు. వీరు మన యొక్క ఉపాధుల్లో అంటే మన యొక్క శరీరంలో ఉండటం వల్లనే మనం మాట్లాడగలుగుతాం. దీర్ఘ అక్షరాలను తీసివేస్తే అక్షర సంఖ్య 50 వస్తుంది. ఆ 50 అక్షరాలను 8 వర్గాలుగా విభజిస్తారు. ఆ 8 అక్షర వర్గాలకు 8 మంది దేవతలే ఈ వసిన్యాది వాగ్దేవతలు. వీరుదా ఆ 8 వర్గాలకు అధికారిణులు. మొదట వశినీ శక్తి, వశిని అమ్మవారు. ఆ నుంచి అహా వరకు అనే 16 అక్షరాలకు అధిదేవి. మన కంఠంలో నివసిస్తుంది ఈ శక్తి. వశీకరణ మంత్రాది దేవత. ఈమె దయ ఉంటే లోకంలో అన్నీ మన పాదాక్రాంతం అవుతాయని చెప్పబడుతుంది. వశీకరణ శక్తినిస్తుంది, వశ్యం అయ్యేటువంటి శక్తిని ప్రసాదిస్తుంది వశిని మహాశక్తి. ఇక రెండవ శక్తి కామేశ్వరి. కా వర్గమునకు అధిదేవత. మన యొక్క తాళువులు అంటే మన యొక్క దవడలలో ఉంటుంది ఈ శక్తి. కోరికలను తీర్చేటువంటి మంత్రాది దేవత ఈ కామేశ్వరి. ఈమె దయ ఉంటే అన్ని కోరికలు నెరవేరుతుందని చెప్పబడుతుంది. అన్ని ధర్మబద్ధమైనటువంటి కోరికల్లో నెరవేర్చేటువంటి దేవత కామేశ్వరి. మూడవ శక్తి మోదిని మహాశక్తి. ఈ మోదిని అమ్మవారు చా వర్గమునకు అధిదేవత. మన యొక్క ఔష్టములు అంటే మన యొక్క పెదవులలో నివసిస్తుంది ఈ శక్తి. ఆనందము తృప్తి కలిగించేటువంటి మంత్రాది దేవత ఈ మోదిని. ఈమె దయ ఉంటే అన్ని ఆనందాలే, మహదానందాన్ని ప్రసాదిస్తుంది, ప్రశాంతతను ప్రసాదిస్తుంది మోదిని శక్తి. తర్వాత శక్తి విమల. టా వర్గమునకు అధిదేవత. ఈమె మన యొక్క దంతములలో ఉంటుంది ఈమె యొక్క శక్తి. ఈమె దయ ఉంటే నిర్మలమైనటువంటి జ్ఞానం అనగా బ్రహ్మజ్ఞానం లభిస్తుందని చెప్పబడుతుంది. శుద్ధ సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది ఈ విమల. తర్వాత శక్తి అరుణాశక్తి. ఈమె తా వర్గమునకు దేవత. మన యొక్క అంగుళిలో ఉంటుంది. ఈమె యొక్క దయ ఉంటే సకల దేవతల యొక్క కృప కలుగుతుంది.
అందరి దేవతల యొక్క అనుగ్రహాన్ని లభించేలా అనుగ్రహిస్తుంది అరుణ శక్తి. తర్వాత శక్తి జైని మహాశక్తి. ఈ జైని పా వర్గానికి అధిదేవత మరియు అభ్యంతర వాక్ స్థానం గలది. ఈమె యొక్క దయ ఉంటే జయం అనేటువంటిది లభిస్తుంది. సకలము సర్వము విజయమే జైని మహాశక్తి. తర్వాతి వాగ్దేవత సర్వేశ్వరి అమ్మవారు. ఈ సర్వేశ్వరి మహాశక్తి యా వర్గమునకు అధిదేవత మరియు బాహ్య వాక్ స్థానం కలది. ఈమె దయ ఉంటే అధికారం అనేటువంటిది లభిస్తుంది. సకల విధాల అధికారాన్ని ఇస్తుంది. తర్వాతి వాగ్దేవత కౌలిని మహాశక్తి. షా వర్గానికి అధిదేవత ఈమె. మన యొక్క నాలుక పైన నడయాడు మహాశక్తి కౌలిని. ఈమె యొక్క దయ ఉంటే కుండలిని యోగం అనేటువంటిది లభిస్తుందని చెప్పి చెప్పబడుతుంది. కుండలిని అని చెప్తామే, అది ఈ యొక్క కౌలిని మహాశక్తి యొక్క నియంత్రణలో భాగం. ఒక్కసారి ఆవరణ అర్చనకే అంత శక్తి అని చెప్పబడితే అనుక్షణం ఆవరణార్చన జరిగే చోట ఎంతటి శక్తి ఉంటుంది అంటే కామాక్షి అనే నామం పెడితే సరిపోతుంది తప్ప ఏమీ చెప్పలేం. అందుకే కామాక్షి అమ్మవారి ముందు నిశ్శబ్దం. నీ మానవ శరీరం వలన ఏ మాత్రం చప్పుడు శబ్దం జరగనివ్వకు. ఏ మాత్రం బాహ్యంగా శబ్దం వచ్చేలా కామాక్షి అమ్మవారి గర్భాలయంలో ఎటువంటి మంత్రాలు శ్లోకాలు చేయకండి. మరి ఎక్కడ చేయాలో తెలుసా అండి? ఉత్సవ కామాక్షి ముందు మాత్రమే పారాయణ జపాలు అన్నీ చేయాల్సి ఉంటుంది. ఇదిదా విధి కామాక్షి అమ్మవారి ఆలయంలో. ఈ 3 ఆవరణల్లో బిందువు, త్రికోణం, అష్టావరణం వరకు మొత్తం శ్రీ విద్యాది దేవతలు ఉంటారు ఇక్కడే. బాల, శ్యామల, వారాహి, లలితా మహా త్రిపుర సుందరి అందరూ అధిష్ఠితులై ఉండేది ఈ బిందువు, త్రికోణం, అష్టావరణంలోనే. వాటి బయట నుండి ఈ వసిన్యాది వాగ్దేవతలు ఆరాధిస్తూ ఉంటారు అమ్మవార్లను. కామాక్షి ఆలయంలో ఖచ్చితంగా చేయాల్సిన విధి నియమం ఏమైనా ఉందా అంటే ఉంది. అది మహాబిలాకాశ ప్రదక్షిణ. ఖచ్చితంగా 9 చెయ్యాలని ఎక్కడా చెప్పబడలేదు. మీ సంకల్పం మీ యొక్క కోరికను బట్టి చేస్తే సరిపోతుంది. ఆ మహాబిలాకాశానికి ప్రదక్షిణలు నువ్వు చేసి వచ్చావు అంటే ఆ ప్రదక్షిణతో అప్పటి వరకు నువ్వు చేసుకున్న ఈ జన్మలోని పాపరాశి అనేది దగ్ధమైపోతుంది. నువ్వు చేసుకున్న చెడు కర్మ వదిలిపోతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కనుక కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్తే ఖచ్చితంగా చేయాల్సింది ఏదైనా ఉందా అంటే మహాప్రదక్షిణ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మహాపెరియవ విషయానికి వస్తే ఒకసారి మహాపెరియవ విల్లుపురం దగ్గర శ్రీమఠంకి సంబంధించినటువంటి క్యాంపును ప్లాన్ చేస్తారు. విల్లుపురంలో అక్కడ కేవీకే శాస్త్రి గారు అని చెప్పి చాలా గొప్ప వ్యక్తి ఉండేటువంటి వారు ఆ ప్రాంతంలో. తాను రిటైర్ అయిపోయిన తర్వాత నిత్యానుష్ఠానంలో భాగంగా ప్రతిరోజు వారి పనులను చూసుకుంటూ ఉండేటువంటి వారు. అతని యొక్క కుమారుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వారు. అతనికి ఒక కొడుకు 4వ తరగతి చదివేటువంటి అబ్బాయి ఉంటాడు. ఒకరోజు ప్రదోషం. ఆ రోజు చిన్న పట్టణం కనుక ఎక్కువ మంది జనం కూడా ఉండరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రదోష పూజకు అప్పటికే హాజరవుతుంటారు. మహాపెరియవ చేత ప్రదోషం అన్నమాట ఆ రోజు. ఈ కేవీకే శాస్త్రి తన మనవడు అయినటువంటి విద్యాశంకర్ని తీసుకొని వెళ్తారు ప్రదోషం పూజకు. మహాపెరియవ వెనుక ఒక పెద్ద ఫోటో పెట్టుంటారు. మఠంలో ఉన్నటువంటి ఆవు బాగా తెలిసే విధంగా పెరియవ వెనుక బ్యాక్గ్రౌండ్ లాగా ఒక ఫోటో పెట్టుంటారు. ప్రదోషం పూజ ముగుస్తుంది. పెరియవ అక్కడ ఉన్నటువంటి భక్తులతో అందరితో మాట్లాడుతుంటారు. కేవీకే శాస్త్రి వంతు వస్తుంది. విద్యాశంకర్ను తీసుకొని పెరియవ దగ్గరకు వెళ్తారు. లోపలికి మాట్లాడుతారు. ఉన్నటువంటి పెరియవ ఈ విద్యాశంకర్తో మాట్లాడుతారు. ఈ పిల్లవాడు పెరియవను ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆవు నాకు కావాలి తాత అని అడుగుతారు. వెంటనే పెరియవ నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు అని అడుగుతారు. ఈ విద్యాశంకర్ నేను 4వ తరగతి చదువుతున్నా అని చెప్తాడు. దానికి పెరియవ నువ్వు 5వ తరగతి పూర్తి చేసి వస్తే నీకు నేను ఆవుని ఇస్తాను అని చెప్తాడు. అంతే, కుటుంబ సభ్యులు అందరూ సంతోషం. అందరికీ అక్కడ వారికి కూడా ఆనందం. ఏమంటే పెరియవ ఆవు ఇస్తానన్నారే, ఆవు వస్తుంది అని అందరికీ సంతోషం. ఆశీస్సులు తీసుకొని వెళ్ళిపోతారు అక్కడి నుండి. మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మహాపెరియవ తిరిగి ఆ ఊరికి వస్తారు, అదే శివాలయానికి. వీరికి సంతోషం ఈ విద్యాశంకర్ కుటుంబం సభ్యులకి. ఏమంటే పెరియవ ఆవు ఇస్తానన్నారు కదా, ఇప్పుడు ఎలా అనుగ్రహిస్తారో అని. అయితే దర్శనానికి వెళ్తారు. పెరియవని విద్యాశంకర్ అడుగుతాడు, తాత నాకు ఆవు ఇస్తానని చెప్పావు కదా, నేను ఇప్పుడు 6వ తరగతి చదువుతున్నాను, నాకు ఆవు నీవు అని అడుగుతాడు. దానికి పెరియవ అడుగుతారు, ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు అని అడుగుతారు. నేను 6వ తరగతి చదువుతున్నానని చెప్తాడు విద్యాశంకర్. పెరియవ అంటారు, నేను ఏం చెప్పానో నీకు గుర్తుందా, ఒకసారి చెప్పు అంటాడు. ఆ గుర్తుంది, 5వ తరగతి చదివేసి వస్తే నీకు ఆవు ఇస్తాను అని అన్నారుగా, మరి నేను ఇప్పుడు 6వ తరగతి చదువుతున్నా అంటాడు. దానికి పెరియవ ఏమంటారో తెలుసా అండి, నువ్వు నిజంగా 5వ తరగతి చదివావా అని అడుగుతారు. దానికి ఆ విద్యాశంకర్ అంటాడు,
వేసవి సెలవుల్లో మా అవ్వ నాకు ట్యూషన్ పెట్టించింది. నేను 5వ తరగతి అన్నీ నేర్చుకొని 6వ తరగతిలో చేరాను. ఇప్పుడు 6వ తరగతి అని అంటాడు. ఆవు కావాలి అని అంటాడు. దానికి పెరియవ్వ అంటారు, నువ్వు 5వ తరగతి చదివితే నేను నీకు ఆవు ఇస్తాను అని చెప్పాను. మరి నువ్వు 5వ తరగతి చదవలేదు కనుక నేను ఆవుని ఇవ్వలేను అని అంటాడు. ఆ ఆవు అనేది మఠానికి చెందింది. మఠంలో ఒక మనిషి అయిపోయింది ఆవు. దాన్ని నేను ఎవరికీ ఇవ్వలేను అని తెలియజేసి విద్యాశంకర్కు కలకండ ఇచ్చి ఆశీర్వదించి పంపుతారు. పరమాచార్యకి ఆ పిల్లవాడి భవిష్యత్తు తెలియదా? చెప్పలేరా? పరమాచార్య ఎందరినో ఎంతమందిని కష్టాల నుండి కాపాడారో కేవలం తన పైన నమ్మకం, కామాక్షి పైన నమ్మకం ఉంచినంత మాత్రం చేతనే అనుగ్రహించిన, ఇప్పటికీ అనుగ్రహిస్తున్నటువంటి మహాస్వామి నడిచే కామాక్షి పరమాచార్యవారు. ఇక ఇది ఒక రహస్యానికి సంబంధించినటువంటి ప్రశ్న. మీకు పుట్టిన బిడ్డకి పాలు ఇచ్చి పోషించడం కోసం సహజ సిద్ధంగా వక్షస్థలం అనేటువంటిది ఆ రూపు పోలిక లక్షణాలతో ఏర్పడుతుంది స్త్రీకి. స్తనభార దళన్ మధ్య పట్టబంధ వలిత్రయ అని అంటామే ఆ విధంగా. స్త్రీ యొక్క స్థనం వెనుక ఒక కారణం ఉంది. ఇది ప్రకృతి, ఇది అందరికీ తెలిసిందే. మరి పురుషులకి కూడా అదే విధంగా వక్షస్థలం పోలిన, స్థనాన్ని పోలినటువంటి గుర్తు ఉంటుంది. ఎందుకండి? ఎప్పుడైనా ఆలోచించారా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి దానికి సమాధానం ఏమని. ఇది రావడానికి గల కారణం, మగవారికి స్థనాన్ని పోలినటువంటి గుర్తులు ఉండడానికి గల కారణం కామాక్షి పరదేవతయే. కంచిలోనే ఇది జరుగుతుంది, ప్రారంభమవుతుంది ఈ సృష్టి మొత్తంలో. ఆ నిగూఢ విషయాలను తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. శ్రీ మాత్రే నమః. స్వబింబాయై శ్రీచక్రబిలాంతస్తేజసే లలితాయై ద్విభుజాయై सिद्धश्रीकामाक्ष्यै देवतायै नमः हृदये लम्बमानेतरकरललिता स्वर्णविग्रहा अम्बुजाब्जं प्रतिदक्षहस्तेनास्ते बिलाद्बहिः कामाक्षीति द्विरुक्तैः शब्दैः ध्यात्वा ऐक्यतः कामाक्षी कामाक्षी।